విద్యార్థులందరికీ నమస్కారం. ఈ రోజు మనము 7వ తరగతి తెలుగులో 12వ పాఠం అయిన స్ఫూర్తి ప్రదాతలులో భాగంగా కోడి రామమూర్తి నాయుడు పాఠం గురించి తెలుసుకుందాం. కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు 1885 నుంచి 1942. అవి బ్రిటిష్ వారి అహంకారానికి దౌర్జన్యానికి నిదర్శనంగా నిలిచిన రోజులు. వారు తమను మించినవారు లేరనుకునేవారు. భారతీయులను అణువణువున బానిసలుగా చూసేవారు. యూజన్ పాండో ఒక శ్వేతజాతీయుడు. అతని మహాకాయాన్ని, శారీరక దృఢత్వాన్ని చూసుకుని తెల్లవారు గర్వపడేవారు. అలాంటి పాండోను ఒక సామాన్య భారతీయుడు కుస్తీ పోటీకి ఆహ్వానించాడు. అతని వైపు ఎగాదిగా పాండో చూశాడు. ఒంకు తిరిగిన ఇనుప కండలు, ఉక్కునరాలు, బిగుతైన శరీరం, శౌర్యానికి నిలువెత్తు రూపం, నదురుబెదురు లేని మాట, చురుకైన చూపులు, సింహం వంటి నడక తెల్లజాతి మల్లయోధుని భయకంపితుని చేశాయి. వెంటనే కుస్తీ నా వృత్తి కాదని చెప్పి తలవంచుకుని పక్కకు తప్పుకున్నాడు. అలా తెల్లవారి అహంకారానికి అంకుశమైన జగదేక మల్లుడు కోడి రామమూర్తి నాయుడు మన తెలుగువాడట. అది స్పెయిన్ దేశపు సుప్రసిద్ధ క్రీడా ప్రాంగణం. ప్రేక్షకుల అరుపులతో మారుమోగుతోంది. ఆ దేశపు ప్రధాన క్రీడ బుల్ ఫైట్. బలిసిన ఎడ్లను ఉసిగొల్పుతారు. ఎవరైతే లొంగదీసుకుంటారో వారు ఆ ఆటలో విజేతలుగా నిలుస్తారు. అప్పటికే 2 వీరులను అవి మట్టి కరిపించాయి. వాటి కొమ్ములు మొనతేరి ఉన్నాయి. పర్వతమంత ఆకారం వాటి సొంతం. కనుగుడ్లు ఎర్రగా ఉన్నాయి. మెడలో ఎర్రటి పూలమాల కనిపిస్తోంది. మరొక యోధుని యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్లు రంకెలు వేస్తున్నాయి. వాటి అంచనాలు తలకిందులు అయ్యే క్షణం వచ్చిందని వాటికి తెలియదు. అతివేగంతో వస్తున్న ఆ ఎద్దు 2 కొమ్ముల్ని అంతే వేగంతో ఒడిసి పట్టుకున్నాడు. ఒక్క క్షణం పాటు క్రీడా మైదానంలో నిశ్శబ్దం అలముకుంది. ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఎద్దును పైకెత్తాడు. గిరగిర తిప్పాడు. దూరంగా విసిరాడు. సింహనాదం చేశాడు. కొన్ని నిమిషాల పాటు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. ఆ కరతాళ ధ్వనులు, అభినందనలను భారతమాతకు అంకితం చేశాడు. అతడు బలంలో వేగంలో ఆంజనేయుని వంటివాడు. ఆయనే భరతమాత ముద్దుబిడ్డ కోడి రామమూర్తి నాయుడు. వైస్రాయి లార్డ్ మింటో కోడి రామమూర్తి బలాన్ని గురించి వినున్నాడు. స్వయంగా తానే పరీక్షించదలచాడు. అతని కాలికి ఇనుప గొలుసులు కట్టాడు. మరోవైపు ఆ గొలుసులను తన కారుకి తగిలించాడు. స్వయంగా కారును వేగంగా నడపడం కోసం గేర్లు మార్చాడు. ఒక్క అంగుళం కూడా కారు కదల్లేదు. వైస్రాయ్ ఆశ్చర్యపోయాడు. ఇంతటి బలానికి కారణాన్ని అడిగాడు. మీరు తినే మాంసాహారం గురించి చెప్పమన్నాడు. అప్పుడు రామమూర్తి నాయుడుగారు, నా పేరులోనే కోడి ఉంది. కాని నేను పూర్తి శాకాహారిని అన్నాడు. కోడి రామమూర్తి నాయుడు యోగ విద్యలో ప్రాణాయామాన్ని అభ్యసించారు. వీరు ఊపిరిబిగబట్టి ఒంటినిండా ఇనుప గొలుసులు కట్టించుకునేవారు. ఒక్కసారి ఊపిరి వదిలేసరికి గొలుసులు ముక్కలు ముక్కలుగా తెగిపోయేవి. ఛాతీ మీద ఏనుగును ఎక్కించుకునేవాడు. రొమ్ము పైభాగంలో పెద్ద బండరాళ్లను ఉంచుకుని సుత్తితో పగలగొట్టమనేవాడు. ఇవి వారి పరాక్రమానికి ఉదాహరణలు. నాయుడుగారికి బహుమతి రూపంగా వచ్చే జమా ఖర్చులు అతని ఆంతరంగిక కార్యదర్శి రాసేవాడు. అతను చెప్పిన ప్రకారం మరో కంటికి తెలియకుండా కోడి రామమూర్తి దానధర్మాలకు ₹1,00,00,000 పైగా ఆ రోజుల్లోనే వెచ్చించారు. ఇది వారి దానగుణానికి ఉదాహరణ. చివరి దశలో వీరి కాలికి రాచపుండు ఏర్పడింది. కాలు తీసి వేసే శస్త్రచికిత్స జరుగుతోంది. నొప్పి లేకుండా ఉండటానికి మత్తు ఇవ్వడానికి వైద్యులు ప్రయత్నించారు. దానికి వారు అంగీకరించలేదు. ప్రాణాయామం చేసి నొప్పిని భరించారు. శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇలా భారతీయ విలువలతో జీవితాన్ని గడిపిన కోడి రామమూర్తి 1885లో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. 1942లో భారతమాత ఒడిలోకి చేరారు. యోధులకు మరణం ఉండదు. వారి కీర్తి వారిని జీవింపచేస్తుందనేది వాస్తవం. వీరిని ఆదర్శంగా తీసుకుని శారీరక బలాన్ని, మానసిక బలాన్ని నేడు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి.
తద్వారా దేశానికి మన శక్తియుక్తులను వినియోగించగలం. దేశ సేవలో భాగస్థులం కాగలం. కోడి రామమూర్తి నాయుడిని గురించి వరవిక్రయం నాటకకర్త కాళ్లకూరి నారాయణరావు ఇలా అన్నారు. సాధుపదవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతర కీర్తి శ్రీ కోడి రామమూర్తి.